చూస్తా ఉన్నాం. 18వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈయన దేవుని యందల యూదా రాజుల్లో ఇతనంత మంచోడు ఇతని తర్వాత గాని, ఇతని ముందు కానీ ఎవరు లేరు. ఎందుకంటే లేదండి. దేవుని యందు లేడు. విధేయత కలిగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు, దేవుని కొరకు జీవించినటువంటి వాడు. 6వ వచనంలో మనం గమనించినట్లయితే అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుకు తీయక మోషే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఫాలో అయినటువంటి వాడు. ఎందుకు చెప్తున్నానో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తాను. అందుకని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ పోతున్నాడు. అందుకు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. తాను వెళ్ళిన చోట ప్రతి చోట దేవునియందుల భయం కలిగినాడు కనుక వెళ్ళిన ప్రతి చోట విజయం పొందినను అని రాయబడి ఉంటది. కాబట్టి అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడి ఉన్నాడు. అష్షూరు రాజు చెప్పినట్టుగా ఈయన యోధా రాజు. అయితే గాజా పట్టణం వరకు సరిహద్దుల వరకు కాపరి గుడిసెలనేమి ప్రాకారములు పట్టణములందేమి అతడు ఫిలిస్తీన్లను ఓడించెను. తర్వాత రాజైన హిజ్కియా 9వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మనెసెరు షోమ్రోను పట్టణం మీదకి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి. 9వ వచనం. అష్షూరు రాజైనటువంటి పల్మనెషెరు అనేటువంటి వాడు షోమ్రోను మీదకి వచ్చాడు. 3వ సంవత్సరం పూర్తయిన తర్వాత అష్షూరులు దాన్ని పట్టుకున్నారు. ఎక్కడ? షోమ్రోను పట్టణం పట్టుకున్నారు. 6వ సంవత్సరం మందు ఇశ్రాయేల్ రాజు అయినటువంటి హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు షోమ్రోను పట్టబడింది. అయితే తమ దేవుడిని యెహోవా 11వ వచనం. తమ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకు ఆయన సేవకుడైనటువంటి మోషేకి ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు అయినటువంటి అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకుపోయి గోజాను నది దగ్గరున్న హలాహు హబోరు అను పట్టణంలో మాదీల పట్టణంలో వారిని ఉంచెను. రాజైన హిజ్కియా 14వ సంవత్సరం మందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణంన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా, యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది. నా యుద్ధ నుండి నీవు తిరిగి వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించదనని వర్తమానం చేయగా, అష్షూరు రాజు యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు 600 మనుగుల వెండిని 60 మనుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. అంటే జుల్మానాగా అంటే దాన్ని ఏమంటారు? ట్యాక్స్ గా విధించాడు. అయితే హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరమందున పదార్థంలో కనబడిన వెండంతయు అతనికి ఇచ్చాడు. ఇక్కడ ఈయనేం చేశాడు చూడండి. ఈయన బంగారం ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగా ఈయనకి ఇచ్చేశాడు. అయితే అంతటా అష్షూరు రాజు తాను రబ్షాకేను లాకీషు పట్టణం నుండి, ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా గమనించాలి. 17వ వచనంలో రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహంతో పంపించాడు. ఎవరు? అష్షూరు రాజు పంపించాడు. రబ్షాకే అనేటువంటి వాడిని చాలా మందినిచ్చి పంపించాడు. అయితే వారు కాలువ యొద్ద ప్రవేశించి రాజును పిలువనంపక హిల్కియా కుమారుడు గృహ నిర్వాహకుడైన ఎల్యాకీము శాస్త్రియగు షబాను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాబు కుమారుడైన యోహాహును వారి యొద్దకు పోయేది. అంటే రాజుగారు వెళ్లకుండా రాజగృహ నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రియగు షబాను, ఆసాపు కుమారైన యోవాహును వీళ్ళందరూ కూడా రబ్షాకే అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళేమో రాజుని పిలిచారు. అయితే రాజమందిరం నుంచి హిజ్కియా కాకుండా వీళ్ళు వెళ్ళారు. అయితే రబ్షాకే ఇట్లా అన్నాడు. ఏమన్నాడో చూడండి. రబ్షాకే అనేటువంటి వాడు ఏమని మాట్లాడుతున్నాడు? 19వ వచనం. రబ్షాకే వారితో ఎట్లా అన్నాడు? హిజ్కియాతో చెప్పండి. అరే మీరు రాజుతో చెప్పోరా? ఏమన్నాడంటే ఏమంటున్నాడు చూడండి. అష్షూరు మహారాజు అయినటువంటి అష్షూరు సెలవిచ్చినది ఏమనగా, ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైనది. 19వ వచనం. నీవు ఇలాగ చెప్పాలి. నీవు నమ్ముకొను నీ ఆశ్రయాస్పదం ఏ పాటి ప్రయోజనకారి? రే నువ్వు నమ్ముకుంటున్నావు. అరే మీ దేశంలో ఉన్నటువంటి హిజ్కియా నమ్ముకున్నటువంటి దేవుడు. మీరు 18వ అధ్యాయం
మొదటి వచనంలో చూస్తే ఏమని రాయబడిందంటే, దేవుని నమ్ముకున్నటువంటి వాడుగా హిజ్కియా ఉంటాడు. ఆయన దేవునికి యథార్థవంతుడిగా జీవించాడు. దానికి ముందు గాని, ఆయన తర్వాత గాని హిజ్కియా వంటి వాడు యూదా రాజుల్లో ఎవడు లేడు. మీరు చూసారా? అమ్మ మీకు అర్థమైతుందా? అర్థమవుతుందా? అర్థం అలాంటి అర్థమవుతుంది. వారిని అర్థమవుతుంది. పట్టుకొని, అలాంటి వారిని పట్టుకొని ఈ రబ్షాక్ అనేటువంటి వాడంటాడు ఏమన్నాడో చూడండి. "అరేయ్! ఎవర్రా మీరు? మీరు నమ్ముకునేటువంటి దేవుడు, మీరు నమ్ముకోను ఈ ఆశ్రయాస్పదం అంటే మీరు నమ్ముకునేటువంటి దేవుడు ఎంతటోడురా" అనన్నాడు. అంటే దేవుడిని పట్టుకొని ఎంతటోడురా అనన్నాడు. తర్వాత 20వ వచనం, "యుద్ధ విషయంలో నీ యోచనయు, నీ బలములు వట్టి మాటలే." నీ దగ్గర ఏం బలం ఉందిరా? నువ్వు నువ్వు నుజ్ నువ్వు నీ 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 ఆలోచన ఏ పాటిదిరా మాతో పోల్చుకుంటే? చూడండి ఎంత కించపరిచి మాట్లాడుతున్నాడో చూడండి ఈ రబ్షాక్ అనేటువంటి వాడు. ఒకటి దేవుడిని అవమానకరంగా మాట్లాడాడు. అరె! నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత బలం కలిగినోడురా అనన్నాడు మొదటిది. రెండోది నీకు ఏ ఆలోచన ఉందిరా? నీ ఆలోచన ఎంత? నీ బలం ఎంతరా? నువ్వు ఎవరిని నమ్ముకొని మా మీద తిరుగుబాటు చేస్తున్నావు? అంటే నీ ఎనక ఉన్న ధైర్యం ఏంటి? నువ్వెవడురా మా మీదకి రాటానికి? ఎంత తోలనాడి మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా ఎంత దౌర్భాగ్యమైన మాట్లాడతాడు. చాలా బాధ కలిగించే మాట అంటాడు. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నువ్వు నమ్ముకొనుచున్నావు గదా! ఒకడు దాని మీద ఆనుకుని ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజైన ఫరోను అతన్ని నమ్ముకొని వారందరికీ అట్టివాడే. అరే! నువ్వు మాకు ఫరోగా ఉండాల్సినోడివి పోయి నువ్వేందిరా ఐగుప్తు రాజుని నమ్ముకుంటున్నావు? ఈయన అంటున్న మాట చూడండి. ఉంటే మా బానిస కింద ఉండాలి. నువ్వు నమ్ముకుంటే మా కింద ఉండాలి గానీ, నువ్వెవడో ఐగుప్తు రాజా నీ బలం? లేతే నువ్వు నమ్ముకుంటున్నటువంటి నీ దేవుడా మా బలం? నీ బలం ఎవడురా? మేమై ఉండాలి గానీ. అంటే మా కింద నువ్వు మా చెప్పు చేతల కింద ఉండాలి గానీ, నువ్వెవడో వాడిని నమ్ముకొని నీ దేవుడిని నమ్ముకొని నీ ఆలోచన ఎంత? నీ వెనుకున్నటువంటి వాడెంత? ఐగుప్తు రాజెంత? అని మాట్లాడుతున్నాడు. అప్పుడు 22వ వచనం ఇంకా బాధ కలిగించేటువంటి మాట. ఒకవేళ మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్తారేమో. సరే, యెరూషలేమునందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని, యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠను పడగొట్టునో ఆయనే గదా యెహోవా! రేయ్! మీ దేశంలో మా దేవతా స్తంభములన్నిటిని పడేసేసి యెహోవాను నమ్ముకోవాలని చెప్పారు చూడు. ఆడేనా మీ దేవుడు? ఆడేనా మీ దేవుడు? అమ్మా! కావున చిత్తగించి అష్షూరు రాజైన ఏలిన వానితో పందెం వేయి. పందెం కాయరా. 2000 గుర్రములు మీ మీదకి రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకిచ్చేదను. అయితే నా యజమాని సేవకుల్లో అల్పులైన, అత్యల్పులైన అధిపతియగు ఒకరిని నీవెలాగు ఎదురుతువు? రథములను, రౌతులను పంపునని ఐగుప్తు రాజును ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవునందుకే ఈ దేశం పాడు చేయుటకు నేనొచ్చితినా? లేదు. ఆ దేశము మీదకు పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇంకా దేవుడి పేరు కూడా వాడుకుంటున్నాడు. చూడండి. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, ఆహ్, యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము. ప్రాకారం మీదున్న ప్రజల్లో వినికిడిలో యూదుల భాషలో మాట్లాడుకోమని రబ్షాకేతో అనగా ఎందుకో తెలుసా? మాకు సిరియా భాష వీళ్ళు పంపబడినటువంటి వాళ్ళు వీళ్ళేందంటే ఆయన మాట్లాడేటువంటి అవమానకరమైనటువంటి మాటన మాకు సిరియా భాష తెలుసు గానీ, ఆ భాషలో మాట్లాడు. కానీ యూదా భాషలో మాట్లాడితే దేశంలో ఉన్నటువంటి వారందరికీ మాతో వచ్చినోళ్ళందరికీ అర్థమైద్దయ్యా. అంటే వాళ్ళని ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఈ రబ్షాకే అనేటువంటి వాడు చూడండి. ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళనే కాదు, వీళ్ళ దేశం వారినే కాదు, వీళ్ళ రాజునే కాదు, వీళ్ళు సేవిస్తున్నటువంటి దేవుడినే కాదు, అందరిని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా మీ అందరికి? అర్థమవుతుందా మీ అర్థమవుతుంది. అందరికి? అర్థమవుతుందా? అవును. అర్థమవుతుంది. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? చూడండి. అయితే అర్థమవుతుంది. ఈ రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యొద్దకు నన్ను పంపిన. తర్వాత తమ మలమును తినునట్లు, తమ మలమును త్రాగునట్లు మాతో కూడా ప్రాకారం మీదున్న కూర్చున్న వారి యొద్దకు నన్ను పంపింది గదా! అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను ఇంక అందుకని సిరియా భాష యూదా భాష మాట్లాడొద్దు. సిరియా భాష మాకు అర్థమైద్ది అని చెప్పిన రబ్షాకే అనేటువంటి వాడు మరలా గొప్ప శబ్దంతో 28వ వచనం బిగ్గరగా, బిగ్గరగా గొప్ప శబ్దంతో యూదా భాషలో ఇట్లా అన్నాడు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత మోసపుకుడి. అరే మీ రాజు చెప్పేటువంటి మాటల వల్ల మోసపోమాకండి.
మా చేతిలో మిమ్మల్ని విడిపింపగలిగిన శక్తి వానికి లేదు. మీ రాజుగారు, మీ యువతరాజు ఉన్నాడు కదా! హిజ్కియా అనేవాడు. వాడు మా రాజుగారి మహారాజైన మహారాజైన అష్షూరు రాజు చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి ఎవడు లేడు. మీ రాజు సరిపోడు. హిజ్కియా సరిపోడు అని అన్నాడు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్తున్నాడే. మరి మీ రాజు చెప్తున్నాడు కదా! ఏం కాదు, అష్షూరు రాజు నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అని మీ రాజుగాడు హిజ్కియా చెప్తున్నాడు కదా! ఆడు చెప్పిన మాటలు నమ్మొద్దు అంటున్నాడు. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. వాడు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. అష్షూరు రాజు చెప్పేటువంటిది ఏంటంటే, నాతో సంధి చేసుకునే యెడల, నా యొద్దకు మీరు వచ్చిన యెడల, మీలో ప్రతి మనిషికి తన ద్రాక్ష ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు బావి నీళ్లు తాగుచూ ఉంటారు. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్టు గల దేశమునకు, ఒలివ తైలమును తేనెయు గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోదుము. అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలు ఏమన్నాడు? వినవద్దు. అంటే వినవద్దు. ఏమంటున్నాడు? మీరు రాజు చెప్పేటువంటి మాటలు వినొద్దురా. మా దయా దాక్షిణ్యాల మీద మీరు బతకాలి. మా దయా దాక్షిణ్యాల మీద మీరు బతకాలి అని ఏమంటారు చూడండి. హమాతు దేవతలు ఏమైను, అర్పాదు దేవతలు ఏమైను, సెపర్వాయిము దేవతలు ఏమైను, అయినా హివా అయిన వారి దేవతలు ఏమైను, షోమ్రోను దేశపు దేవతలు మా చేతిలో నుండి షోమ్రోను విడిపించిన. అంటే ఇప్పుడు వరకు వీళ్ళు జయించినటువంటి దేశంలో, ఏ దేశంలో వేదైతే అషూర్ రాజు వెళ్ళి వాళ్ళని జయించి షోమ్రోను వరకు వచ్చాడో, వాళ్ళందరి దేశంలో యొక్క దేవతలను ఏ దేవతనైతే వాళ్ళు నమ్ముకొని ఆ దేశపు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏమయ్యారా? వాళ్ళ దేవుళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళ దేశాన్ని కాపాడారా? మీరేమన్నా లెక్క మాకు? అంటే మీ యెహోవా దేవుడు ఏమన్నా లెక్క మాకు అని అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఎంత కించపరిచి హిజ్కియా దేవుణ్ణి, యూదా ప్రజలందరినీ మా దయా దాక్షిణ్యాల మీదే మీరు బతకాలి. మేము దయదలిస్తే మీకు ద్రాక్ష తోటలు వస్తాయి. మేము దయదలిస్తే మీకు గోధుమ గింజలు వస్తాయి. అట్లా కాకుండా ఐగుప్తు రాజుని మీరు నమ్ముకుంటే ఎవడ్రా మిమ్మల్ని కాపాడేది? ఏ దేవుడురా మిమ్మల్ని కాపాడేది? ఒకవేళ మీరు మీ దేవుడైన యెహోవాని మీరు నమ్ముకుంటే మీకో మాట చెప్తానండి. ఇంతకు ముందు మేము జయించినటువంటి దేశంలో ఉన్నటువంటి దేవతలు ఏమి చేశారురా? నోరు మూసుకుని ఉండలేదా? వారి బలం ఏమైందిరా? అష్షూరు రాజు చేతిలో వాళ్ళందరూ చచ్చిపోలేదా? వారందరూ కూడా మాకు బానిసలుగా మార్చబడలేదా? మీరెంత, మీ బతుకులెంత అని మాట్లాడుతున్నాడు ఈయన. సన్హెరీబ్ అనేవాడు మహాసైన్యమును తీసుకుని వచ్చి హిజ్కియా సేవకులతో ఈ మాటలు మాట్లాడుతుంది. హిజ్కియాకి చెప్పండి, ఆడి మాటలు మీరు నమ్మి, హిజ్కియా అనేవాడు మాటలు నమ్మి మీరు మా మీదకి యుద్ధానికి వస్తే మీ బ్రతుకులు ఎంతేరా అని మాట్లాడుతున్నాడు. ఇంకా అసలు భయంకరమైనటువంటి మాటలు. మాటలు విన్నటువంటి వారు వీళ్ళు ఏమయ్యారో చూడండి. వీళ్ళు ఏం చేశారు? 37వ వచనం. గృహ నిర్వాహకుడకు హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, శాస్త్రియకు షెబాయిను, రాజపు దస్తమీదలో ఉన్నటువంటి ఆసాపు కుమారుడైన యోవాహును ఏం చేశారు? బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ చెప్పారు. చూసారా? ఇది 18వ అధ్యాయం. ఇప్పుడు మీకు అర్థమైందా? రబ్షాకే అనేటువంటి వాడు ఎంత అవమానకరముగా, ఎంత హేళనగా, ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడాడో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యుద్ధం చేయాలా లేదా అట్లాంటి వాళ్ళతో? రోషం వస్తుందా రాదా? రక్త మాంసాలు ఉన్నటువంటి ఏ మనుషుడికైనా వాడు మాట్లాడినటువంటి మాటలకి, ఆ రబ్షాకే అనే వాడు మాట్లాడినటువంటి మాటలకి కోపం వస్తుందా రాదా? చీము నెత్తురున్నటువంటి వాడికి ఎవరికైనా కోపోద్రేకాలు వస్తాయా రావా? ఖచ్చితంగా భావోద్రేకాలతో భయంకరంగా, అంటే ఆ మాటలు విన్నటువంటి ఆ మనుషులు వాళ్ళు బట్టలు చించుకొని, అంటే వాడి ముందు ఏమి చేయలేక, వాడి మాటలకి తట్టుకోలేక, వాడి మాటలను బట్టి భయంకరమైనటువంటి, అంటే శత్రువు ఎంత హేళనగా మాట్లాడుతున్నాడంటే వారి విశ్వాసాన్ని, వారు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి, వారి రాజుని ఆడి మాటలు వినొద్దు అంటున్నాడు. మా మీదకు వచ్చినటువంటి ఇతర దేశాల దేవతలు ఏమయ్యారో మీకు తెలియదురా?
మీ దేవుడు ఎంత తోడని మాట్లాడుతున్నాడు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? ఆడి మాటలు మీ దేవుడు కాపాడతాడని హిజ్కియా చెప్పే మాటలు, పిచ్చి మాటలు మీరు నమ్ముతున్నారంట్రా? వాడు చెప్పే మాటలు మీరు నమ్మితే మీరు కూడా చచ్చిపోతార్రా. మీరు కూడా నాశనం అయిపోతార్రా. మీ దేశం బాగుపడదురా. మా దయా దాక్షిణ్యాల మీద మీ దేశం బాగుపడతదిరా అని మాట్లాడాడు సన్హెరీబ్ అనేవాడు. ఈ మాటలన్నీ తీసుకొనెళ్ళి వీళ్ళు హిజ్కియాతో చెప్పారు. అయ్యా, వాడు సన్హెరీబు, వాడు భయంకరంగా మాట్లాడుతున్నాడయ్యా అనంటే, ఇప్పుడు 19వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. హిజ్కియా తన బట్టలను చింపుకొని, గోనెపట్ట కట్టుకొని ఎక్కడికి పోయాడు? దేవుని మందిరంలో. యెహోవా యాడికి పోయాడు? మందిరమునకు. యాడికి పోయాడు? యెహోవా మందిరమునకు. యాడికి పోయాడు? యెహోవా మందిరమునకు. యెహోవా మందిరంలో. ఎక్కడికి పోయాడు? యెహోవా మందిరమునకు. యెహోవా అందరు మందిరమునకు. అందరు 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 ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరమునకు. యెహోవా మందిరం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. ఆ మాటలు విన్నటువంటి వాడికి ఎవరికైనా రోషం వచ్చేసి హల్లెలూయా. ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఆయన ఏదో ఒకటి చేయాలి. చంపితే చంపాడు. నన్ను చంపేటప్పుడు నేను ఒక 10 మందినన్నా చంపనా అన్న రోషం రావాలి. కానీ దేవుని బిడ్డలు, దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డలు, మనుషులు మనల్ని ఎంత రెచ్చగొట్టినా మన శరీరం కనిపించకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపులోనే మనం ఉండాలి. ఆమేన్. శత్రువు మీద మనం విజయం పొందుకోవాలంటే శత్రువు అనుసరించేటువంటి శరీర సంబంధమైనటువంటి యుక్తిని, ఆలోచన మనం ఎప్పుడు కూడా అనుసరించకూడదు. ఆమేన్. 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 ఈ మాటలకి ఎవడున్నా గాని, ఎవరు విన్నా గాని, ఆ విన్నటోళ్ళే బట్టలు చించుకొని సిగ్గు అవమానంతో వస్తే, ఆ మాటలు విన్న హిజ్కియా కూడా తన బట్టలు చింపుకొని యెహోవా మందిరానికి వెళ్ళాడు. గోనెపట్ట కట్టుకొని. ఇక మనం గమనించినట్లయితే గోనెపట్ట దేనికి సూచన అంటే తగ్గింపునకు సూచన. దుఃఖానికి. ఇక్కడ నుంచి మీరు గమనించాలి. మీకు వాక్యం ఎక్కడి దాకా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఈ ఈ సారాంశం మీకు అర్థమైతేనే ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి గొప్ప మర్మం మీకు అర్థమవుతుంది. ఇది జరిగినటువంటి పరిస్థితి. రబ్షాకే అనేటువంటి వాడు హిజ్కియాని, దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, వారు ఆశ్రయించేటువంటి యెహోవా దేవుని ఎంత అవమానకరంగా మాట్లాడాడో, అక్కడికి వెళ్ళినటువంటి మనుషులు మధ్యవర్తులతో ఎంత అవహేళనగా మాట్లాడాడో, ఎంత తృణీకరంగా మాట్లాడాడో, ఎంత తిరస్కరించి మాట్లాడాడో, ఆ మాటలని విన్నటువంటి వారు ఎంత అవమానపడి బయటకు వచ్చారో రాజు అయినటువంటి హిజ్కియాకి చెప్తే ఆయన ఏం చేశాడంటే, ఆ మాటలన్నీ విని తన బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళి 4వ వచనంలో, జీవము కలిగిన దేవుని దూషించుటకై అష్షూరు రాజు తన యజమాని చేత పంపబడినటువంటి రక్షక మాటలన్నీ మీరు విన్నారు కదా. యెహోవా ఆలకించి నీ దేవుడైన యెహోవాను బట్టి విని అట్లా ఆ మాటను బట్టి తన అష్షూరు రాజును గద్దించినేమని నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా యుద్ధము చేయము. వాడి మీద యుద్ధము చేయాలి. ఏమన్నది? హెచ్చుగా యుద్ధము చేయండి. ఇంకొక కుయుక్తి ఆలోచన చేయండి. ఉందా? లేదు. హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? హెచ్చుగా. సాధారణంగా ప్రార్థన చేస్తుంటే సన్హెరీబు వంటి మాటలను వింటే అప్పుడు ఏం చేయాలి చెప్పండి? సన్హెరీబు మాటలే నీ జీవితంలో ఎప్పుడైనా వింటే, అరే నీ దేవుడు నీకేం చేస్తాడరా, నీ దేవుడు నేను ఎలా తప్పిస్తాడరా, నువ్వు సేవిస్తున్నటువంటి యేసు ప్రభు వారు, నువ్వు నమ్ముకున్నటువంటి యేసు ప్రభు నీకేం చేస్తాడరా, మా మీదకి వచ్చినటువంటి ఎవడైనా నిల్చున్నాడరా అని జనులు నీతో మాట్లాడితే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హెచ్చుగా ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఇలాంటి అవమానకరమైన మాటలు వింటే, ఇలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉంటే, బతుకున్నా గానీ మనుషుల్ని చంపేసేటువంటి మాటలు నువ్వు వింటే ఏం చేయాలంటే అక్కడ శరీరం కనిపించకూడదు, హెచ్చుగా ప్రార్థన కనిపించాలి. మరి హెచ్చుగా ప్రార్థన కనిపించాలి. మీకు 7:10 శత్రువుల్ని ఎదుట లేకుండా చేస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే హెచ్చుగా ప్రార్థన చేయవలసినటువంటి వాడుగా ఉన్నావు.
మరి హెచ్చుగా ఆమేన్. ప్రార్థన చేయవలసినటువంటి వాడుగా ఉన్నాం. అంటే శరీర సంబంధమైనటువంటి మనుషులు పాలికేటువంటి మాటలు శరీరాన్ని నిన్ను ఉద్రేకపరిచి నీ శరీరం ద్వారా నువ్వు ప్రవర్తించేటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు మరి హెచ్చుగా ప్రార్థన చేసి శరీరాన్ని అదుపులోనికి తీసుకుని వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి మనుషుడిగా నీవు నేను మనమందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధ క్షేత్రంలో ఆత్మ సంబంధమైనటువంటి రీతిలోని యుద్ధము చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. ఆమేన్. రబ్షాకే పలికినటువంటి మాటలకు హల్లెలూయా. హిజ్కియా అక్కడ కూడా శరీర సంబంధమైనటువంటి వాణిగా పరిష్కరించడానికి ముందుకు రావలేదు, కానీ ప్రార్థనలోనే తన సమస్యకు పరిష్కారము చూడడానికి హెచ్చుగా ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళి గోనె పెట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో హల్లెలూయా. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మ ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సమస్యలు నీ పేటరేగిపోయి ప్రభు యొక్క ఉన్నతిని, ప్రభు యొక్క బలమును శంకించేటువంటి అనుమానము నీ హృదయంలోనికి వచ్చిన ఎడల జనులు నీ మీద దేవుడు ఏం చేస్తున్నాడరా, నీకు నీ దేవుని నమ్ముకున్నావు, నువ్వేం చేసావు, నువ్వు ఇన్నాళ్ళు చర్చికి వెళ్ళావు, నిన్నాళ్ళు దేవుని మీద ఆధారపడ్డావు, నీకేం జరిగింది అని మాట్లాడితే ఆ మాటలు విన్నటువంటి నీవు విశ్వాసంలో కృంగిపోకూడదు, విశ్వాసంలో వెనకడిగకూడదు, అధైర్యపడకూడదు, కానీ మరి హెచ్చుగా ప్రార్థన చేయవాడిగా ఉండాలి. నీ దేవుడు ఆమేన్. ఏమయ్యాడు? ఆమేన్. ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి వెళ్తే నీకేం మేలు జరిగింది, నీ కొడుక్కి ఏం జరిగింది, నీ భర్తకి ఏం జరిగింది, నీ భార్యకి ఏం జరిగింది, నీకు స్వస్థత వచ్చిందా, నీ భర్తకు స్వస్థత వచ్చిందా, నీ పిల్లలకు స్వస్థత వచ్చిందా, మీకేమైనా మేలు జరిగిందా, మీ ఇల్లునన్నా కాపాడుకున్నారా, మీ ఇల్లును కూడా అమ్ముకున్నారు కదరా దేవుడి దగ్గరికి వెళ్ళి అని మాట్లాడితే అలాంటి మాటలు వింటే ఏం చేయాలి? హెచ్చుగా ప్రార్థన చేయాలి. హెచ్చుగా ఆమేన్. ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 చూడండి 10వ వచనం. యూదా రాజు హిజ్కియాతో ఇలాగ చెప్పండి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడిందని చెప్పి నీవు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోవద్దు. ఇదిగో అష్షూరు రాజుల సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడి ఉన్నదా? నీవు మాత్రం తప్పించుకుంటే. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు. రేయ్, నమ్మొద్దు, నమ్మితే మోసపోతారు. అష్షూరు రాజు మీదకి వచ్చిన దేశంలో ఏమైనా తెలుసా, వారి దేవతలు ఏమయ్యారు తెలుసా అని మాట్లాడుతున్నటువంటి మాటలు. 12వ వచనం. నా పితరులు నిర్మూలం చేసిన గోజోను వారి, హారోను వారు గాని, రెపీపులు గాని, రెజీపులు గాని, తెల్మషేరులోనున్న ఎదేనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా? ఈ దేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా వారి దేవతలు వారిని కాపాడారా? హామాతు రాజు ఏమయ్యాడురా, అర్పాదు రాజు ఏమయ్యాడురా, సెపార్వాయిము, హేనా, ఇవాదు అను పట్టణములు ఏమైనరా? ఆ మీదకి వచ్చిన వాళ్ళు ఏమయ్యారా? హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి సన్హెరీబుని పంపటమే కాదు, మరలా ఉత్తరం కూడా పంపించి ఉత్తరంలో కూడా మాట్లాడుతున్నాడు. రే, మా మీదకి వచ్చిన వాళ్ళు, మనిషిని పంపించాడు సన్హెరీబ్ అనేవాడిని, తర్వాత మరలా ఉత్తరం పంపించాడు రాజుగారికి నేరుగా. పంపిస్తే 14 వచ్చిన హిజ్కియా దూతల్లో నుండి ఈ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నీకు ఎప్పుడైనా నోటీస్ వచ్చిందా కోర్టు నుండి, లేదా ఎక్కడి నుంచైనా నీకు నోటీస్ వచ్చిందా? అయితే ఆ ఉత్తరము తీసుకొని యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశాను. సన్హెరీబ్ అనేవాడిని పంపిస్తే వాడి మాటలు విని హెచ్చుగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత కూడా మరలా ఇంకో లెటర్ వచ్చింది. ఆ లెటర్ వస్తే మళ్ళా లెటర్ తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అమ్మ ఏమైనా మీకు అర్థమవుతుందా? ఇక్కడెక్కడైనా శరీర సంబంధమైనటువంటి ఆ ఆ మనస్సు కానీ, శరీర సంబంధమైనటువంటి ఆశ్చర్యము కానీ ఏదైనా హిజ్కియాలో కనిపిస్తుందా? ఏది లేదు. ఈ మాట చదువుతుంటే నాకు నా హృదయంలో అంతరంగంలో ఆత్మ సంబంధమైనటువంటి రోషం పడుతుంది. ఒక మనుషుడు కించపరిస్తేనే, ఒక మాట అంటేనే మనలో శరీరం భావోద్రేకాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితులు. కానీ ఒక దేశమునకు రాజుగా ఉన్నటువంటి హిజ్కియా, పరాయి దేశంలో ఉన్నటువంటి వారు
సన్హెరీబుని పంపించి దేవుని అవమానకరంగా మాట్లాడి, తనను అవమానకరంగా మాట్లాడి, అరే హిజ్కియా అనేవాడు మోసగారి, వాడి మాటలింటే మీరు మోసపోతారు అని మాట్లాడుతుంటే ఏం ధైర్యం ఉంటది? ఏం ప్రార్థన చేయాలనిపిస్తది? ప్రార్థన ఎట్లా వస్తది? బా! గుండె పగిలిపోతా ఉంటది. వేదన అనుభవిస్తా ఉంటాడు ఆయన. కానీ ఆ వేదన అంతట్లో కూడా హెచ్చుగా దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు. ఆమేన్. హెచ్చుగా దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు. హెచ్చుగా దేవుని మందిరం. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మరలా ఒక ఉత్తరం వస్తే ఆ ఉత్తరాన్ని కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ మందిరంలో దేవుని ఎదురు పెట్టి అయ్యా 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 దేవుడు నిన్ను దూషించటకే సన్హెరీబు పంపిన మాటలను చెవిని పెట్టాయా. అశూరు రాజులు వారి దేశంలో పాడు చేసి వారి దేవతలను అగ్నిలు వేసినది నిజమే అయ్యా. వాళ్ళు చెప్పిందంతా నిజమే. వాడు ఇతర దేశం మీద జయించిన మాట వాస్తవమే. ఇతర దేశపు దేవతలు వాళ్ళు ఏం చేయలేకపోయిన మాట వాస్తవమే. యెహోవా 19వ వచనం, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జన్ములకు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించాయా. అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించయ్యా. అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించయ్యా. అతని చేతిలో నుండి ఆ మాట ప్రార్థన చేయగా 20వ వచనం, దేవుని జవాబు హిజ్కియాకు అనుగ్రహించబడింది. ఏమన్నది? అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా వద్దకు వచ్చి ఈ వర్తమానం పంపాను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని ఎదుట చేయగలిగిన ప్రార్థన చేయగలిగితే నీ గుండెలు పగిలిపోయేంత వేదన నీ హృదయంలో ఉన్నా, నీ గుండెల్ని పిండి వేసేటువంటి అవమానకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా, అత్యంత వేదన గురి చేయబడుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయగలిగితే హెచ్చుగా దేవుని మందిరము గడప గుమ్మము దగ్గర మొరపెట్టగలిగితే దేవుడు నీకు జవాబు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. దేవుని నమ్ముకుంటే నీ జీవితంలో ఏం జరుగుతుందిరా అనే మాట, నువ్వు చర్చికి వెళ్తే ఏం జరిగిందిరా అనే మాటలు నువ్వు విన్నప్పుడు, నీ విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు, ఇక మందిరంకు రావడానికి మరొక అవకాశం ఏది లేదు అని నీతో మాట్లాడినప్పుడు, ఇక నువ్వు మందిరంకు మానేస్తేనే నీకు మంచి జరిగిద్ది అనేటువంటి మాటలు నువ్వు విన్నప్పుడు, నీ కూతురికి ఏం జరిగింది, నువ్వు ఇంత భక్తి చేస్తే, ఇంతగా దేవుని సన్నిధికి వెళ్తే, ఇంతగా దేవుని సన్నిధికి నువ్వు అర్పణలు ఇస్తే నీకు ఏం జరిగింది, నువ్వు ఎందుకు చర్చికి వెళ్ళాలి, నువ్వెందుకు దేవుని నమ్ముకోవాలి, రా వెనక్కి వచ్చేయి. మనకి దేవతలు లేరా, మనకి దేవుడు లేరా, నువ్వు పోయి ఆ తక్కువ వాడిని ఎందుకు పట్టుకున్నావు, ఆ తక్కువ కులం వాళ్ళు సేవించేవాడిని ఎందుకు పట్టుకున్నావురా అని సన్హరీబు వంటి మాటలు నువ్వు విన్నప్పుడు, సన్హరీబు మాటలు వంటి మాటలు, గుండెలు మండించే మాటలు, గుండెలు పిండి వేసే మాటలు, గుండెను నష్టపరిచేటువంటి మాటలు నువ్వు విన్నప్పుడు హెచ్చుగా ప్రార్థన చేయగలిగిన వానిగా నీవు ఉండాలి. మంచుగా ప్రార్థన చేయవానిగా నీవు ఉండాలి. మరి హెచ్చుగా ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు నీకు ఉండాలి. నీకేం జరుగుతుంది, నీ కుటుంబానికి ఏం జరిగింది అనే ప్రశ్న ప్రజలు నీతో మాట్లాడినప్పుడు వారి మాటలు విని దేవునికి దూరం అవుతావా, వారి మాటలను దేవుణ్ణి అనుమానిస్తావా, వారి మాటలు విని దేవుని సహాయం మీద ఆధారపడకుండా వారి వైపు నీ మనసు మళ్ళిస్తావా? జాగ్రత్త, 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 జాగ్రత్త. సన్హరీబు మాట్లాడినటువంటి మాటలు, అరే ఏం చేస్తారా, ఆ దేవతల పేర్లు చెప్పుకున్న ఆ దేశాలలో ఏమయ్యారా, నీ దేవుడు ఏం చేస్తారా అని మాట్లాడితే, ఆ మాటలు అనేటువంటి హిజ్కియా అవును కదా అనుకోలేదు. కానీ నేను సేవిస్తున్నటువంటి దేవుడు వేరు, వారు కలిగినటువంటి దేవతలు వేరని నమ్మాడు. నీ విశ్వాసం ఇదేనా? నువ్వు నమ్ముకున్నటువంటి దేవుని మీద నీ విశ్వాసం ఇలాగే ఉందా? దేవుని మీద ఇలాగే ఆధారపడుతున్నావా? సమస్యలు వస్తాయి సార్, యుద్ధం వస్తుంది సార్, అవమానకరమైన మాటలు వస్తాయి సార్,
ఆవేదనకరం ఆవేదనకు గురి చేసేటువంటి మాటలు వస్తాయి సార్. అమ్మా వస్తాయి అమ్మా. వేదనకరమైనటువంటి పరిస్థితులు, మనల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులు, మనల్ని వేదనకు గురి చేసేటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి సార్. ఎదురైనప్పుడు మన విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షను బట్టి మనము దేవునికి దూరం అయిపోదామా? దేవుని మీద ఆధారపడదామా? మరింత విశ్వాసం కలిగి దేవుని మందిరములో మోకరించి ప్రార్థన చేద్దామా? గోనెపట్ట కట్టుకొని దేవుని మీద ఆధారపడదామా? లేక శత్రువు చెప్పినటువంటి మాటలను బట్టి దేవునికి దూరం అయిపోయి శత్రువు యొక్క ఆలోచన ఉచ్చులో పడిపోదామా? నిర్ణయం మీకే. ఆలోచన చేయండి. రబ్షాకే పలికినటువంటి మాటలు హిజ్కియా విన్నప్పుడు గుండె పగిలిపోయి బట్టలు చించుకున్నాడు. కానీ తన హృదయాన్ని మాత్రం మందిరంలోనికి తీసుకెళ్లి పెట్టాడు. తన వేదనంతటిని, తన ఆవేదనంతా, తన అవమానం అంతా తీసుకుని వెళ్ళి మందిరములో దేవుని యొక్క బలిపీఠం మీద, ప్రభువా వాడు చేసినటువంటి మాటలు, వాడు రాసినటువంటి ఉత్తరం ఇదిగో నీ దగ్గరే పెడుతున్నాను అని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెట్టాడు. దేవుడి మీద ఆధారపడ్డాడు. వాడు గర్వించి మాట్లాడి వాడి బలమును చూసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. వాడి బలమే వాడి గర్వముగా మారింది. అలాంటి పరిస్థితుల్లో దేవా నువ్వు నాకు ఉత్తరం ఇవ్వా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీవే కదా ప్రభా, నా సహాయము, నా దిక్కు, నా ఆశ్రయము నీవే కదా ప్రభా. నాకు ఏదైనా బలం ఉందంటే నా బలం నీవే కదా ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 27వ వచనం. అమ్మా ఈ మాట నీకే. 27వ వచనం విశ్వాసంతో చదవండి. ఇప్పుడే ప్రభు మీ హృదయాల గొప్ప నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నీవు కూర్చుంటయ్యు, బయలు వెళ్ళటయ్యు, లోపలికి వచ్చటయ్యు, నా మీద వెయ్యి రంకెలను నాకు తెలిసే ఉన్నాడు. నా మీద వెయ్యి రంకెలను నీవు చేసిన నా చెవులను జోచెను కనుక నా గాలమును నీ ముక్కులకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను. వచ్చిన మార్గంలోనే నిన్ను మళ్ళించెదను. దేవుడు నా మీద మాట్లాడినటువంటి మాటలన్నీ నాకు తెలుసు. రంకెలు, కేకలు నాకు తెలుసు. నీవు చేసిన కలహము నా చెవులో జొచ్చినది. అంటే హిజ్కియాతో మాట్లాడలేదు నువ్వు. హిజ్కియాను అవమానకరంగా మాట్లాడేది. హిజ్కియా దేవుడిని నాతో మాట్లాడావు. అమ్మా నీవు కలిగినటువంటి దేవుని మీద ఎవరైనా మాట్లాడితే నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరిదానివి కాదు. నీ దేవుడు ఏం చేశారా అంటే దేవుడు విని మౌనంగా ఉండేటువంటి వాడు కాదు. కానీ నువ్వు మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నువ్వు చేయగలుగుతుంది. నువ్వు అక్కడ మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన వింటున్నాడు. ఆ మాటలు ఆయన వింటాడు. ఆయన చెవులోకి వెళ్తాయి. శత్రువులు నీ చెవులో నీ దేవుడేమయ్యాడని మాట్లాడితే నీ చెవుల నుండి ఆయన చెవులకు వెళ్తాయి ఆ మాటలు. నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడడం. నువ్వు అక్కడ మౌనం ఉండి దేవుని సన్నిధిలో మాట్లాడితే ఆయన చెవులో జొచ్చినటువంటి ఆ మాటలను ఆయన విని మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడితే ఎట్లుంటో తెలుసా? ఆయన మాట్లాడితే ఎట్లుంటో తెలుసా? రే ఈ ముక్కుకు గాలం, గాలం అంటే చేపలు పట్టే గాలం. ఆ చేపలు పట్టే గాలం ముక్కుకేస్తాను రా. నా కళ్ళెము నీ నోటి పెట్టి నిన్ను మళ్ళిస్తాను. కళ్ళెం అంటే ఆ మాటలు, ఏ మాటలు అయితే నువ్వు మాట్లాడావు ఆ మాటలు ఇంకా రాకుండా కళ్ళెం పెడతాను నీకు. నీవు వచ్చిన మార్గంలో నేను మళ్ళిస్తాను. అర్థమైందా? అర్థమైందా? నీకు అర్థమైందా? అంటే దేవుడితో వ్యవహరించవలసినటువంటి రీతి ఏంటంటే మనము దేవునితో ప్రార్థన చేస్తే మన సమస్యను బట్టి, మన అవమానాన్ని బట్టి, మనకు కలిగినటువంటి ఆవేదన బట్టి మనము శత్రువు ఎదుట మౌనం ఉండి ప్రభు ఎదుట మనం ప్రార్థన చేయగలిగితే శత్రువు ముక్కు నోరు మూయించగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. ఆడి ముక్కు గాలం వేస్తాడు, ఆడి నోటికి కళ్ళెం పెడతాడు, ఆడు వచ్చిన మార్గంలో పంపిస్తాడు దేవుడు. నీకేం కలిగిందో తెలుసా? నీకేం కలిగిందో తెలుసా? నువ్వు కిందకు వేరు తన్ని మీదకు ఎదిగి ఫలిస్తావు. ఎవరైతే నీ నాశనం కోరుకున్నాడో
ఎవడైతే నీకు శాపవచనాలు నీ మీద ఉచ్చరించాడో అవేమి జరగకుండా నువ్వు కిందికి తన్ని లోతుగా ఏరుపారి విస్తారముగా పైకి ఎదుగుతావు. హల్లెలూయా. నమ్మిన హల్లెలూయా. పిల్లలందరికీ వాగ్దానం నిశ్చయంగా నెరవేర్చబడును గాక. విశ్వసించిన పిల్లలందరికీ వాగ్దానం నెరవేర్చబడును గాక. శేషించినటువంటి ప్రజలందరూ కూడా దేవుని మీద ఆధారపడినటువంటి ప్రజలందరికీ ఈ వాగ్దానం నిశ్చయంగా నెరవేర్చబడును గాక. ఎదిగేటువంటి కలుగును గాక. కిందకి తన్ని వేరు పారి మీదకి ఎదుగుదురు గాక. కిందకి తన్ని వేరు పారి మీదకు ఎదుగురు గాక. మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు ఏమయ్యాడు అని మాట్లాడినటువంటి మనుషులు ఎదుటే కిందకి తన్ని వేరు పారి యేసు నామములో ఎదుగుదురు గాక. వారు మీ మీద పలికినటువంటి మీ చెవుల్లో మాట్లాడినటువంటి ప్రతి వేదనకరమైనటువంటి ప్రశ్నకి మాటకి నిశ్చయముగా మీరు జవాబుగా మార్చబడుతురు గాక. మనము మాట్లాడటం కాదు, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా ప్రభు వారి ముక్కునకు గాలం వేసి, వారి నోటికి కళ్ళం వేసి, వారు వచ్చినటువంటి మార్గంలో వారిని పంపించి, వారి ఎదుటనే దేవుడు మనల్ని మీదకు ఎదుగునట్లుగా దేవుడు కృప కలుగును చేయను గాక. కృప కలుగును గాక. కృప కలుగును. పొందుకోయేస్తున్నాము. రిసీవ్ దిస్ వర్డ్, రిసీవ్ దిస్ వర్డ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయముగా ఈ వాగ్దాన మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా.